వెల్కమ్ టు షాద్నా రియల్ ఎస్టేట్. ఇది వచ్చేసి ఇల్లు అండి. G+1 ఉంటుంది. 104 గజాలు, 104 స్క్వేర్ యార్డ్, నార్త్ ఫేస్. దీని ప్రైస్ వచ్చేసి 45 లాగా చెప్తారు. కూర్చొని పడితే రేటు నెగోషియబుల్ అవుతుంది. దీని ఇంటి ముందు పార్క్ రోడ్ అండి, 16 ఫీట్ రోడ్, G+1. కింద హాల్లో ఒక బెడ్రూమ్ ఉంటుంది, సపరేట్ ఒక బెడ్రూమ్ ఉంటుంది. మళ్ళీ పైన సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది. సింగిల్ బెడ్రూమ్ డబల్ పోర్షన్ ఉంటుంది. ఇది వచ్చేసి హాల్ అండి. కనిపిస్తుంది ఇది హాలు. మొత్తం 104 గజాలు ఉంటాయండి ఇల్లు. ఈ హాలు ఒక డోర్ కనిపిస్తుంది, అదే సపరేట్ ఉంటుంది బెడ్రూమ్. బయటకి వెళ్ళి డోర్ ఉంటుంది, లోపలికి వెళ్ళి డోర్ ఉంటుంది. ఈ ముందర కిచెన్. ఇది నార్త్ ఫేస్ ఉంటుందండి. దీని ప్రైస్ వచ్చేసి 45 లాగా చెప్తారు. కూర్చొని మాట్లాడితే రేట్ నెగిస్టబుల్ అవుతుంది. ఇది నార్త్ ఫేస్ ఉంటుంది. ఇంటి ముందు పార్క్ రోడ్. ఇది ఇంట్లో బెడ్రూమ్ అండి. దీనికి అటాచ్గా వాష్రూమ్ కూడా ఉంటుంది. ఇంటి లోపల ఒక బెడ్రూమ్ ఉంది, ఇంటి బయట ఒకటి బెడ్రూమ్ అండి. ఇది ఇంటి లోపల బెడ్రూమ్, ఇది ఇంటి బయట బెడ్రూమ్. ఇది వచ్చేసి దానికి అటాచ్గా డోర్ కూడా ఉందండి. ఇది కిరాయికి ఇచ్చుకోవచ్చు, వాళ్ళు ఇచ్చుకోవాలనుకుంటే. దీని రేట్ వచ్చేసి నెలకు 5000 వస్తాయి మంత్లీ దీని రేటు. దీనికి వాళ్ళు అటాచ్ వాష్రూమ్ ఉంటుంది ముందర. ఇక్కడ మన స్టెప్స్ ఉంటాయి కదా, స్టెప్స్ కింద కూడా వేరే వాష్రూమ్ ఉంటుంది. ఇక్కడ ఉంది కదా, మన కిరాయికి ఇచ్చుకుంటాం కదా, ఇది ఇక్కడ కనిపిస్తుంది, అది వాష్రూమ్. పైన మళ్ళీ సింగిల్ బెడ్రూమ్లు 2 ఉంటాయండి, 2 పోర్షన్లు ఉంటాయి. మన యాడ్ కూడా సపరేట్ వాష్రూమ్ ఉంటుంది. అదొక సింగిల్ బెడ్రూమ్. ఇక్కడ ముందు కనిపిస్తుంది, ఇది ఒక సింగిల్ బెడ్రూమ్. ఇక్కడ దీనికి వాష్రూమ్ సపరేట్ ఉంటుంది, దానికి వాష్రూమ్ సపరేట్ ఉంటుంది. ఇది ఒక బెడ్రూమ్, ఇక్కడ దీనికి వాష్రూమ్ ఇది ఉంటుంది, ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంటుంది, ఇక్కడ ఈ రూమ్ ఉంటుంది. ఇదే అండి 104 స్క్వేర్ యార్డ్.